నమస్కారం. నా పేరు సుధీర్ బిక్కుమండ్ల. నేను అధ్యాపకుడిని, తపస్య కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. అలా సామాజికవేత్త, గోరక్షణ విభాగంలో పనిచేస్తున్నాను. సో నేటి విద్యార్థులకు రేపటి తరం కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం పనిచేయడమే నా ముఖ్య ఉద్దేశం. వారి జీవితంలో మంచి ఆలోచనలు రేకెత్తించాలి అంటే వాళ్ళ జీవితంలో గొప్ప వ్యక్తులుగా మారడానికి ఒక గురువు యొక్క స్థానం ఏంటి, ఆ గురువు ఏ రకంగా చేయగలిగితే రేపటి పౌరులు గొప్ప వ్యక్తులుగా మారుతారు అనే దాని మీదే నా ముఖ్యమైన ఆలోచన. సో దానికోసమే ఈ ప్రయత్నం జరగడం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ విద్యావ్యవస్థలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. చాలామంది విద్యార్థులను కలుస్తున్నాను, రోజు చాలామంది విద్యార్థులను చూస్తూ ఉన్నాను. సో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పోకడలు ఎలా మారుతున్నాయి, రోజు వారి ఆలోచన విధానంలో ఎలా మార్పు వస్తుంది, వారి యొక్క ఆరోగ్యం, ఆలోచన, ఆశయాల విషయంలో ఎలా మార్పులు వస్తున్నాయి అనేది నేను గమనిస్తూ వస్తున్నాను. సో ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఇంటర్ మొదటి సంవత్సరం వచ్చిన రిజల్ట్లో సుక్కా గౌతమ్, ఈ పాప ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. జువాలజీలో ఫెయిల్ అవ్వడం వల్ల తను నాగల్లో నివసిస్తున్న కారణంగా వాళ్ళ ఇంట్లో ఉరి వేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జీవితంలో ఎన్నో సాధించే అవకాశాలు, మరెన్నో అవకాశాలు కలిగి ఉన్న విద్యార్థులు రేపటి తరానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. దీనికి గల కారణాలు ఏంటివి అని ఆలోచిస్తే మనం తల్లిదండ్రులు పెంచి పోషణలో కారణమైన వాళ్ళ పెరిగిన వాతావరణం, అలాగే విద్యలో యొక్క లోపాలు, అలాగే ఈ రోజుల్లో జరిగే విద్యలో కేవలం పుస్తకాల్లో చదివేది మాత్రమే వాళ్ళు అర్థం చేసుకొని మొదటగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ మొబైల్ అడిక్షన్. పిల్లల్లో మొబైల్ అడిక్షన్ చాలా విపరీతమైన ధోరణులకు దారితీస్తుంది. ఎందుకంటే కేవలం ప్రతిదీ తొందరగా రావాలి, తొందరగా రిజల్ట్ రావాలి, తొందరగా ఆలోచించాలి, చిన్న విషయాలకు కూడా తట్టుకోలేకపోవడం, చిన్న ఫెయిల్యూర్ని సాధించలేకపోవడం, చిన్న ఫెయిల్యూర్స్ని బేర్ చేయలేకపోవడం, సమాజంలో ప్రతి ఒక్క విషయంలో కంపారిజన్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కంపారిజన్ చేసుకోవడం, ఇలా ఈ సమాజంలో ప్రతి కంపారిజన్ వల్ల కూడా ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం జనరల్గా చూడగలిగితే ఈ ప్రపంచంలో ప్రతి జీవి ప్రతి ఒక్క జీవికి ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఒక హంసను చూసుకుందాం. ఈ హంస నీళ్ళలో జీవిస్తూ ఉంటుంది, చక్కగా దీని జీవిస్తూ ఉంటుంది, నేల మీద వెళ్తుంటుంది, కొంత ఎత్తులో ఎగరగలుగుతుంది. అలాగే గ్రద్ద ఉందనుకుందాం, గద్ద ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. అంటే హంస గొప్పదైనా కూడా గద్ద అంత ఎత్తుకు ఎదగలేదు. అలాగే గద్ద హంసలాగా జీవించలేదు. ఎందుకు హంసలాగా జీవించలేదు అంటే దానికి ఉన్న ప్రత్యేకతలు వేరే. అలాగే ప్రతి జీవికి కూడా, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క విద్యార్థికి వారి జీవితాల్లో ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో విషయాల్లో జ్ఞానం విరివిరిగా లభిస్తుంది. ఇది ఒక చిన్న విషయాన్ని మనం ఎక్స్పీరియన్స్గా తీసుకొని జీవితంలో ఈ విద్యార్థులు ఈరోజు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఫెయిల్యూర్ని అధిరోగించాలి. అలాగే మనకి ఈరోజు బల్బు కనిపిస్తుంది. ఈ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్, ఈయన ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత 99 పరిశోధనల తర్వాత 100వ పరిశోధనల్లో మాత్రమే సక్సెస్ అయ్యాడు. అంటే కారణం 99 టైమ్స్ ఫెయిల్ అయిపోయాడు. అలాగే మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాం. ఎవ్రీ ఫెయిలర్ ఈజ్ ఏ సక్సెస్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ స్టోరీ. సో దట్స్ వై అంటే ప్రతి ఒక్క విద్యార్థి వారి జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ జీవితంలో అంటే ముఖ్యంగా వాళ్ళు ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవడం, స్నేహితులతో గడపలేకపోవడం, తనలో మనసులో ఉన్న ఆలోచనలు చక్కగా స్నేహితులతో, తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోవడం, ఇలాంటి ఒంటరితనం అనుభవించడం వల్ల ఇలాంటి అవకాశాలు ఎక్కువ జరుగుతాయి. ఇలా ఒత్తిడికి గురవ్వడానికి కారణాలు ఏంటివి? మన విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ గనక బలోపేతం చేయాలి అంటే, దాన్ని విరివిరిగా అందజేయాలి అంటే సామాజిక దృక్పథ కలగాలి. అలాంటి ఉపాధ్యాయులు ఉండాలి, అలాంటి సమాజం దొరకాలి, అలాంటి సమాజంలో విద్యార్థులు బతకాలి. అలా బతకాలి అంటే అలాంటి అవకాశాలు తల్లిదండ్రులు కల్పించాలి. అలా కల్పించాలంటే సమాజం దానికి దోహదపడాలి. ఈ వ్యవస్థ కూడా దానికి ఉపయోగించేలాగా ప్రతి ఒక్క వ్యక్తి మనుగడలో ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. సో ఒక వ్యక్తి ఆనాడు ఎక్కడ ఆత్మహత్య అనే పదం వినపడలే, కానీ ఈనాడు చిన్న విషయాలకు కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం, భయపెట్టడం, ఇలాంటి జరగడానికి ముఖ్య కారణం ఏందని ఆలోచించగలిగితే మనం ఒత్తిడి అండ్ కంపారిజన్. అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిగా కంపారిజన్ చేసుకోవడం. ఈరోజు ఎంతోమంది ఇప్పుడు మనం చూసిన వాళ్ళంతా చాలా ఫెయిల్ అయిన వ్యక్తులే. ఇప్పుడు పెద్ద సంస్థలు, వ్యవస్థాపకులు, వీళ్ళంతా వారి జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి ముందుకెళ్ళిన వాళ్ళే. అలాగే నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. నేను ఒక కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నప్పుడు
రైల్లో ట్రావెల్ చేస్తున్నాను, బెంగళూరుకి వెళ్తున్నప్పుడు ఒక విద్యార్థిని కాల్ చేసింది. ఏమని నేను చేయనంటే, సార్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్. టక్మని సూసైడ్ అని చెప్పేసి దాని ఫోన్ని కట్ చేసి పెట్టేసింది. సో నేను అనుకున్నాను, నాకు టెన్షన్ అయిపోయింది, ఏంటి ఎందుకు ఇలా జరిగిందని. ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఫోన్ రిసీవ్ చేసుకోకపోగా మెసేజ్ వచ్చింది. ఎందుకు సార్ మీకే ఎందుకు చెప్తున్నాను అంటే, మీ జీవితంలో చాలా విషయాలు చెప్పారు సార్, కానీ నేను జీవితంలో ఏం చేయలేకపోతున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. సో దీనికి గాను నేను ఎవరికి ఏం చెప్పలేను, అందుకే నన్ను క్షమిస్తూ సో మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నాను సార్ అని. అప్పుడు అనిపించింది, అంటే ఇంత చక్కగా మెచ్యూర్డ్గా ఆలోచించిన దాన్ని నువ్వు నీ జీవితంలో ఎంతో గొప్పదానికి వెళ్ళొచ్చు కదా, గొప్ప విషయాన్ని చేయొచ్చు కదా, ఒక క్షణం ఆలోచించగలిగితే నీ జీవితం గొప్ప అవుతుంది కదా అనిపించి నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళ సిస్టర్ తనకు ఫోన్ చేసి మాట్లాడితే తను చెప్పింది, సార్ ఇట్లా మా నాన్నగారి మాత్రలు ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ మాత్రలు అన్నీ పింగేసింది, అక్కడ పడిపోయింది, ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేదు సార్, నేను ఏం చేయాలని. అప్పుడు నా మనసుకు అనిపించింది, దేవుడా ఎలా కాపాడాలి ఈ పాపని, ఈ అమ్మాయిని ఎలా కాపాడాలని. సో అనుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, నేను ఒకటి చెప్పాను, అమ్మా నేను చేయగలిగేది చేస్తాను, నువ్వు తప్పకుండా నువ్వు దూరం వెళ్ళి అందరిని హెల్ప్ అడగాలి, అంతవరకు బిఫోర్ దాట్ మనం ఒక పని చేద్దాము, తను బతికించాలి అంటే. ఏం చేయాలి సార్, మీరు చెప్పింది చేస్తానని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, నా చిన్నతనంలో మా గురువులు ఏదైతే నేర్పించారో ప్రథమ చికిత్స అంటారు కదా, చూసారా ఆనాడు చదువులు ఎలా ఉన్నాయంటే, ఎలా బతకాలి, కష్టం వస్తే ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా అధిరోహించి ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ నేర్పించాయి. కానీ ఈనాటి విద్యలో కేవలం వాణిజ్యం, గణితం, శాస్త్రీయం ఇలాంటి కేవలం ఏదైతే మనం సంపాదించేవి కావాల్సిన అవకాశాలన్నీ నేర్పిస్తున్నారు, అంతేగాని బతకడానికి కావాల్సిన అవకాశాలు ఎవరు నేర్పించట్లే. సో ఇక్కడ ఈ విషయాన్ని అప్పుడు నా మనసు అనిపించి ఒకటి చెప్పాను, అమ్మ నువ్వు చక్కగా నువ్వు ఆ పాపను తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళు, అక్కడ ఉన్న వాష్రూమ్లో ఉన్న నీళ్ళని తీసుకో, తనకు చెప్పు నేను వాష్రూమ్లో ఉన్న వాటర్ నీ నోట్లో పోస్తున్నాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తాగాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పి ఆమె నోట్లో పోయమ్మా అని చెప్పాను. అప్పుడు తను నిజంగానే తన నోట్లో వాష్రూమ్లో ఏదైతే నీళ్ళు ఉన్నాయో అవి తీసుకెళ్ళి మగ్గుతో తీసుకెళ్ళి అమ్మాయి నోట్లో పోయడం జరిగింది. సో అమ్మాయి అక్కడి నుంచి వామిటింగ్ చేసుకొని బయటికి పరిగెత్తి అక్కడ వామిటింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి బయటికి పరిగెత్తి అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళ సాయం అడగమని చెప్పాను. వెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఖమ్మం హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ ఖమ్మం హాస్పిటల్లో ఆ పాప ఆ రోజు నెక్స్ట్ డే 2 days తర్వాత ట్రీట్మెంట్ తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎందుకు అక్కడ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే 2024 నాకు కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆస్ట్రేలియా నుంచి. ఎవరమ్మా అంటే, సార్ నా పేరు పలానా అమ్మాయి సార్, నేను మీకు ఆ రోజు కాల్ చేశాను కదా, అది నేనే సార్, నాకు మ్యారేజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఎక్కడున్నామంటే నేను ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంటున్నాను, ఇండియాకి వస్తున్నాను సార్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక పెద్ద కంపెనీలో, ఒక మంచి కంపెనీలో ఒక 50 లక్షల ప్యాకేజ్తో ఒక జాబ్ చేస్తున్నాను సార్. నేను ఎంబీఏ అయిపోయింది సార్. ఆ తర్వాత నేను చక్కగా సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రయత్నం చేశాను. చేసిన తర్వాత నాకు చక్కని జాబు అక్కడ సెటిల్ అయిన ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నేను ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది సార్, మ్యారేజ్కి ఇక్కడికి వస్తున్నాను. సో ఆ రోజు మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు సార్. జీవితం అంటే మనం అనుకుంటాం మనల్ని బతకడానికి మలినం కూడా మనల్ని బతికిస్తుంది. సో అన్ని విషయాల్లో గురువు అనే వ్యక్తి తను బతికిన ప్రతి క్షణం బతకడం నేర్పించడం. ఇక్కడ మనిషి జీవించాలి అంటే బతకాలి ఫస్ట్. ఆ బతకాలి అంటే ఎలా జీవించాలి అనే ఒక రహదారి ఉంటుంది. ఆ రహదారిని నేర్పించే ఒక వ్యక్తే గురువు. అలాంటి గురువులు ఈరోజు మనుగడలో లేరు. సో ఉన్న వాళ్ళకి ఈ సమాజం ఎంతవరకు ఒక దారి చూపిస్తుంది అని. సో ఇలా ఈ విద్యార్థుల్లో ముఖ్యంగా ఏదైతే ఈ ఆత్మహత్య ధోరణి రావడానికి కారణం కేవలం ఒత్తిడి. ఈ ఒత్తిడే కాకుండా సమాజం మీద స్పృహ లేకపోవడం, ఎస్పెషల్లీ విలేజ్లో ఉన్న అవకాశాలు, విలేజ్లో ఉన్న వాతావరణం ఇలా లేకపోవడం, తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సో ఆనాడు అందరూ ఉండేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా ఎవరితో ఒకరికి చెప్పుకునేవారు, చక్కగా తీరిపోయేది. బట్ ఇప్పుడున్న వాళ్ళలో, ఇప్పుడున్న విద్యార్థుల్లో అవకాశం లేదు. ఈనాడు పాఠం చెప్తుంటే వాళ్ళు కనీసం ఒక 40 నిమిషాలు కాన్సన్ట్రేషన్గా వినలేరు, ఏకాగ్రత చూడలేరు. ఎందుకంటే కారణం కేవలం వారి ఆలోచన విధానం మొత్తం ఎడిక్షన్, మొబైల్ ఎడిక్షన్. ముఖ్యంగా 3 C's అంటారు చూశారు, సెల్ ఫోన్ అంటే 3 C's, సెల్ ఫోన్, సీరియల్స్, సినిమాస్ వీళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎప్పుడైతే వీళ్ళ జీవితంలో ఈ 3 తీసి పక్కన పెడతారో వీళ్ళు చక్కగా పర్ఫెక్ట్ లైఫ్లో వాళ్ళు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఎందుకు, దాని కారణాలు ఏంటివి అని ఆలోచించినప్పుడు, ఇలా ఒత్తిడి కారణాలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు అడిక్షన్. సో ఈనాటి వ్యవస్థ, ఈనాటి విద్యా వ్యవస్థ, ఈనాటి మూలాలు, ఈనాటి తల్లిదండ్రుల పెంపకం,
ఈ వాతావరణం అన్ని విద్యార్థుల జీవితాల్లో ఎంతో ఒత్తిడి గురి చేస్తున్నాయి. మొదటగా పోటీతత్వం, ర్యాంకుల తత్వం, ర్యాంకులు ఎదుటి వాళ్ళని చూసి పోటీగా వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అంటారు కదా, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక గొప్ప అంశంతో పుడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప గుణం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ శక్తి ఒక్కొక్క వ్యక్తిలో ఒక శక్తిగా మారి గొప్ప వ్యక్తిగా తయారవుతారు. అలాంటి అవకాశాలు ఉన్న వ్యక్తులందరూ విద్యార్థులు. ఈనాడు విద్యార్థుల విద్యా వ్యవస్థ మొదటి మూలం అంటే 1వ తరగతి నుంచి ఈ విద్యా వ్యవస్థలో కేవలం బట్టి మాట్లాడాలనే అవకాశాలు, చదువుకున్న దాన్ని మార్కుల కోసమే అన్న ఆలోచన విధానంలోనే ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి ఈ పాప ఏదైతే చనిపోయిందో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అలాగే నేను గత 2 రోజులుగా పేపర్లలో చెప్తున్నా, టీవీలలో కూడా చెప్పాను. ఏమని చెప్పండి, ఎవరైతే ఫ్రీ కౌన్సిలింగ్, ఎవరైతే ఆత్మహత్యలు పాల్పడవద్దు విద్యార్థులు ఎవరు, మీకు ఎలాంటి అవకాశం, మీకు ఎలాంటి ఒత్తిడి ఉన్నా షేర్ చేసుకోండి. మీ తల్లిదండ్రులు షేర్ చేసుకోండి, మీ తల్లిదండ్రులు కాకపోతే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి, మీ స్నేహితులు కాకపోతే గురువులతో షేర్ చేసుకోండి అని. మనం ఏ విషయానైనా ఎంత గొప్పగా మనం షేర్ చేసుకోగలుగుతామో అప్పుడే తప్పకుండా మనం ఏదైనా అధిరోహించగలుగుతాం. ప్రతి ఒక్క మెట్టు. అలాగే ప్రతి మనిషి ఒక మంచి ఆలోచనతో జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఆలోచన ఒక మంచి పనికి ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వల్ల 10 మంది ఫలాన్ని పొందుతారు. ఎవరైతే మంచి ఆలోచనలు ఆశయాలుగా చేసుకొని అంకుటిత భావంతో వెనుక వచ్చి వారికి బాసటగా నిలుస్తారో వారే నిజమైన నాయకుడై, అలసిపోని శ్రామికుడై, నవయుగ కారకుడై వారి ఆలోచనలు అవుతాయి సంచలనం. నిప్పులాగా, నింగిలాగా, నీరులాగా నిజమైన నీ ఆలోచన ఆదర్శమైన నాడు, నీ ఆచరణ అద్భుతంగా ఫలించిన నాడు నువ్వు మరో గొప్ప వివేకానందుడివే అవుతావు, మరో వ్యక్తివే అవుతావు, గొప్ప శక్తిగా మారుతావు, సమాజంలో ఎంతోమందికి ఉపయోగపడే పనులెన్నో చేస్తావు. అది కేవలం విద్యార్థి వల్లనే జరుగుతుంది. ఒక విద్యార్థి, అందుకే స్వామి వివేకానంద ఒక మాటలో చెప్పారు, గివ్ మీ ఫ్యూ మెన్ ఆర్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫిష్లెస్, ఐ షెల్ షేక్ ద వరల్డ్. ప్రపంచాన్ని నేను మార్చేస్తాను, కేవలం ఒక మంచి గొప్ప మనసున్న వ్యక్తులు విద్యార్థులు నాకు ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని మొత్తం మారుస్తా అన్నాడు. అలాంటి గొప్ప విద్యార్థులు పుట్టిన దేశం భారతదేశం. అలాంటి భారతదేశంలో ఆత్మహత్య అంటాం, సూసైడ్ అని ఇంగ్లీష్లో అంటారు, బట్ మన తెలుగులో ఆత్మహత్య అంటాం. అంటే మనని మనం చంపుకోవడం. ప్రపంచంలో ఎన్ని హత్యకైనా క్షమాపణ ఉంటుంది కానీ ఆత్మహత్య క్షమాపణ లేదు. అలాంటి గొప్ప దేశం ఇది. సో ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు రావడం చాలా బాధాకరం. నేటి విద్యార్థులు, విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు, సమాజం ప్రతి ఒక్కరు దీనికి బాధ్యులే. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిన విషయమే. సో ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఒక విద్యార్థి ఒక కళాశాలలో ఎంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న తర్వాత అదే విద్యార్థి తల్లిదండ్రులు మళ్ళీ పదే అక్కడికే పంపిస్తున్నారు. కేవలం ఒక ఏదో జరిగిన ఒక సంఘటనలాగా భావించి మర్చిపోతున్నారే తప్పితే దానికి ఈ మూలాన్ని ఎలా మనం నిర్మూలిద్దాం అనే ఆలోచన ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు గౌతమ్ అమ్మాయి చనిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎంతో గొప్పని జీవితం ఆ పాప ఈరోజు బతుకుంటే గొప్ప జీవితంలో ఎన్నో గొప్ప శిఖరాలు అధిరోహించేదేమో. ఆ ఒక్క క్షణంలో బయటపడే అవకాశం ఎవరు ఇవ్వాలి? ఈ సమాజం ఇవ్వాలి, స్నేహితులు ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి, గురువులు ఇవ్వాలి. ఇంతమంది ఈ అవకాశాన్ని, ఆ ఒక్క క్షణాన్ని గనక దాటగలిగి ఉంటే ఈరోజు మన ఒక జీవితాన్ని మిగిలిపోయేది. ఒక గొప్ప బంగారు భవిష్యత్తు ఉన్న ఒక విద్యార్థి జీవితాన్ని బలి అవ్వడానికి కారణం ఈ సమాజమే. ఈ సమాజంలో ముఖ్యంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించాలి. ఇలా ఆలోచించగలిగిన నాడే మనం ఈ సమాజానికి రేపటి తరాన్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తాం. చిన్న వాటికే భయపడితే మనం ఏమి సాధించలేం. ఒక చిన్న విషయానికి భయపడితే జీవితంలో ఎన్నో కోల్పోతాం. మనం గొప్పవారి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరినైనా సరే ఉదాహరణ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు కేవలం ఓటమితోనే మొదలవుతాయి. ప్రతి ఓటమి వెనుక గొప్ప గెలుపు ఉంటుంది. అలాగే విద్యార్థి జీవితంలో కూడా ఆగిపోకు ఏ ఓటమికి, చేరుకునే వరకు విజయానికి, నిన్ను నువ్వుగా నిలిపే నిజానికి, కష్టమెంత కఠినమైన కన్నీటి కాలువైన, కుంగిపోకు వంగిపోకు చేరుకునే గెలుపు వరకు. ఓ విద్యార్థి, గెలిచేంత వరకు ఓడిపోయినా సరే దాన్ని కేవలం మెట్టులాగా భరించి చక్కగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ నువ్వు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఎలాగైతే వచ్చావో నీ జీవితంలో ఓటమిల్ని కూడా తరగతిలాగా భావించాలి. ఈ ఓటమిల్ని కూడా మీరు తరగతిలాగా భావించి చక్కగా నేను ఇప్పుడు 11వ తరగతి ఫెయిల్ అయ్యాను కదా, ఇది మళ్ళీ నాకు అవకాశం ఉంది, అందుకే కదా రేపు అడ్వాన్స్ సప్లిమెంటరీ అవకాశం ఉంది, దాన్ని ఇంకా బాగా చదువుకోవచ్చు, ఆ తర్వాత ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను నువ్వు చక్కగా అర్థం చేసుకొని
నువ్వు దాన్ని వినియోగించగలిగినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఈ చిన్న విషయానికి నువ్వు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో ఎదిరించాల్సింది, ఎన్నో ఫేస్ చేయాల్సిన సమస్యలు ఎన్నో ఉంటాయి. ఈనాటి మనమే అర్థం చేసుకున్నప్పుడు, మనలో ఉన్న మనమే అర్థం చేసుకున్నప్పుడు రేపు సమాజానికి వెళ్ళి వ్యక్తులను ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి. జీవితంలో ఎంతోమంది వ్యక్తులు కలుస్తూ ఉంటారు, ఎంతోమంది సమూహాలు, ఎంతోమంది వ్యవస్థలు మనం పనిచేయాల్సి ఉంటుంది, జీవితంలో ఎంతోమందిని చూడాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులందరినీ చూడాలంటే ఈనాటిని ఈ ఓటమిని మెట్టులాగా మార్చుకోవాలి. ఈనాటిని ఈ ఓటమిని మెట్టులాగా మార్చుకోవాలంటే నువ్వు గొప్ప ఆలోచన పడివై ఉండాలి. అంటే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే చాలా బాధ ఉంది. ఎందుకంటే సార్, చిన్నతనంలో నాకు చదువుకునే అవకాశం రాలేదు. చదువుకుందామని ఒక షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇక తినడానికి కూడా కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితులు. అప్పుడు ఏదో పట్టణానికి హైదరాబాద్లో బతకడం కోసం వస్తాం కదా, అట్లా బతకడం కోసం హైదరాబాద్కి వస్తూ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకొని తింటున్నప్పుడు అడగలేని పరిస్థితి, వాళ్ళు ఇస్తారేమో అని ఎదురు చూసే చిన్న స్థితి. అలా అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఎవరైతే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళు చూసి అనిపించేది, అయ్యో నాకు ఈ అవకాశం రాలేదు కదా అని, నాకు ఈ అవకాశం రాలేదు కదా, నేను కూడా చదువుకుందాంలే అని అవకాశం రాలేదు కదా, దేవుడు నాకు అవకాశం ఇస్తే బాగుండు అని. కానీ ఇక్కడ టీచర్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను ఈ విద్యా వ్యవస్థలోకి ఒక అధ్యాపకుడిగా మారిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న అవకాశాలు ఎన్నో, దాన్ని తల్లిదండ్రుల బాధ. ఒక్కొక్క తల్లి తండ్రి ఎంతో కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకు ఒక జీవితంలో ఒక పట్టుదల లేకపోవడం, ఏదో సాధించాలనే తపన లేకపోవడం. దీనికి కారణం ఈ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఈ విద్యార్థుల యొక్క క్రమశిక్షణలో ఎక్కడ సమస్య వస్తుంది. అరే మాకు అవకాశం వస్తే చాలే అనుకున్నాం, వీళ్ళకి ఇన్ని అవకాశాలను కూడా దాన్ని ఉపయోగించుకోకపోవడం. ఈనాటి మనం ఒక మంచి గొప్ప, ఈనాడు ఆమె డాక్టర్ అయ్యేదేమో, ఆ పాప ఎవరైతే ఉన్నారో జువాలజీ ఫెయిల్ అయింది, ఆ జువాలజీలో ఆమె ప్రొఫెసర్ అయ్యేదేమో. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు, ఎంతోమంది ఎన్నో సాధించిన వాళ్ళు. ఈరోజు ఆ పాపను మనం కోల్పోయాం. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బంగారు భవిష్యత్తు, రేపటి తరానికి వాళ్ళే కదా ముఖ్యం. అలాంటిది వీళ్ళు ఇలా జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తే తల్లిదండ్రుల భవిష్యత్తు, ఈ సమాజ భవిష్యత్తు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించాలి మనమందరం. సో ఒక మంచి మన మనసులోని మాట విద్యార్థులతో మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి రీచ్ అవుతాం. ఎప్పుడు రీచ్ అవుతాం అంటే పాఠం చెప్తున్నప్పుడు వాళ్ళ మనసుని కదిలించగలగాలి. వాళ్ళ మనసు ఎప్పుడైతే కదిలించుతామో తప్పకుండా వాళ్ళు మట్టి బొమ్మలాగా, ఏదైతే మట్టిని తీసుకొచ్చి ముద్దను తీసుకొచ్చి పెడతామో దాన్ని ఏ ఆకారం ఇస్తే దేవుడి రూపం ఇస్తే దేవుడి రూపం అవుతుంది. ఓకేనా, బొమ్మలాగైతే బొమ్మలా అవుతుంది. అలాగే ఈనాటి విద్యార్థులు కూడా కేవలం అంతే, వాళ్ళకు బొమ్మల్లాగా వాళ్ళ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు బతికిన ఈ పరిజ్ఞానం, ఏదైతే శాస్త్రీయ పరిజ్ఞానం అంటున్నాం కదా, ఈనాడు ఈ రోబోటికల్ లైఫ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే వాళ్ళ జీవితం, వాళ్ళ విద్యాభ్యాసం జరుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇష్టాలు. అందుకే మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు సార్, ఏమని చెప్పారంటే ప్రతి మనిషికి హాబీస్ ఉండాలి, తప్పకుండా ఉండాలి. మీ జీవితంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావా, ఆడుతావా, పాడుతావా, డాన్స్ వేస్తావా, ఏదో ఒక కళ. అందుకే ఎందుకంటే ఒక మనిషికి ఒక ఆలోచన వచ్చినప్పుడు అతనిలో ఉన్న ఆవేశాన్ని, ఏదైతే ఆ భావగత ఉందో ఆ భావగతలో, ఆ నైపుణ్యతలో, ఆ పాటలు, ఆ మాటలు, ఆ డ్యాన్స్లో, ఆ బొమ్మలో చూపించగలగాలి. చూపించినప్పుడు నీదైతే బాధ ఉందో ఆ బాధను తప్పకుండా మనం మర్చిపోతాం. తర్వాత మన కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అలాగే నేటి సమాజంలో విద్యార్థులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే వాళ్ళకున్న వాళ్ళ అలవాట్లు ఏ రకంగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడాలి. ఈ అలవాట్లు అనేది కూడా వాళ్ళకు పెద్ద సమస్యే. ఎలాంటి వ్యక్తులతో మనం సాన్నిహిత్యంగా ఉంటున్నాం, ఎలాంటి వ్యక్తులతో మనం వ్యక్తపరుస్తున్నాం, ఎలాంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం, వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్ అంటే ఏంటి, మన జీవితం కేవలం పర్సనల్ లైఫే ఉందా, ప్రొఫెషనల్ లైఫ్ లేదా, మనకు సోషల్ లైఫ్ లేదా, ఇన్ని రకాల జీవితాలు, మనకు 4 రకాల జీవితాలు, ఎన్నో రకాల ఆలోచనలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. సో ఇలా ఈ విద్యా వ్యవస్థలో ఈ విద్యార్థుల గనక మనం చక్కగా వాళ్ళ మనసులో ఏదైతే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏదైతే చక్కగా వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళ ఆశయాలకి ముందుకు తీసుకెళ్తామో అప్పుడే మనం సమస్యను పరిష్కరిస్తాం. విద్యార్థులందరూ దయచేసి మీరు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దు. డోంట్ టేక్ ఎనీ రాంగ్ డిసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, సమాజంలో చేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడినప్పుడే మీరు గొప్ప సైనికుడిలాగా మారుతారు, ఒక వ్యక్తిలాగా, శక్తిలాగా మారి సమాజానికి ఉపయోగపడతారు. నీ తల్లిదండ్రులకి, ఈ సమాజానికి ఎంతో గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ